టమాటా పుదీనా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చక్కగా పుదీనా క్లీన్ చేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ టమాటా పుదీనా పచ్చడి మనకి టిఫిన్ లోకి బాగుంటుంది, రైస్ లో వేడి రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, 2 in 1 రెండిట్లకి చక్కగా మనకు వస్తుంది. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే అండి, ముందుగా స్టవ్ ఆన్ చేయడమేనా? అవునండి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీది జాయింట్ ఫ్యామిలీయా లేదంటే స్మాల్ ఫ్యామిలీయా? స్మాలే అండి, 4 members ఉంటాము. మీరు, మీ వారు, మీ పిల్లలు. ఓకే, ఎప్పుడు కూడా మీరు అత్త మామలతోటి కలిసి లేరా? ఉన్నామండి. ఉన్నారా? ఎలా ఉండేది? బాగుండేది అప్పుడే బాగుండేదా? పెద్దవాళ్ళు ఉండాలి అంటారు కదా, అవును, ఉండాలి ఇంట్లో. పిల్లలకి కథలు, మీరు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మిస్ అవుతున్నారు అయితే. అత్తయ్య వస్తూ వెళ్తూ ఉంటారు. ఓకే, అందరూ కలుస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? దగ్గరలోనే ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, సిటీలోనే ఉంటారు. సిటీలో. సరే, మనకి ఆయిల్ వేడైంది. ఏం వేస్తున్నారు ఫస్ట్? జీరా వేద్దామండి. 1 స్పూన్ జీలకర్ర వేసాక వెల్లిపాయలు వేసి, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, ఓకే. సో మీరు వర్కింగ్ కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోయే వంటల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాగా మీరు రెగ్యులర్గా చేసే వంటలు ఏంటి? కొత్తవి మీరు మాత్రమే కనిపెట్టినవి ఏమైనా ఉన్నాయా? పావుబాజీ పిల్లలకి ఇష్టము, చేస్తాను. పుదీనా పచ్చడి, అన్ని ఆకుకూరలు వేసి. ఓకే, అన్ని ఆకుకూరలు వేసి, ఒక్కటి వేస్తే తినరు కదా పిల్లలు. అవునవును, అట్లా చేసి పెడతాను. ఆకుకూరలతో ఏంటి పచ్చడి చేస్తారా? పచ్చడి చేస్తాను, కర్రీ చేస్తాను దాంతో. ఓకే, కానీ ఆకులు కనిపిస్తాయి కదా, అయ్యున్నా తినరు కదా పిల్లలు. తింటారు వాళ్ళు. మీ వాళ్ళు తింటారా? వాళ్ళు తింటారు. ఓకే, సో ఆకుకూరలు ఏదో రకంగా వాళ్ళ తోటకూర, సోయి కూర అలా ఉంటాయి కదా, ఊరికే పెడితే తినరు అనమాట. సో అన్ని కలిపి పెట్టేస్తాను, వడల్లాగా వేసి పెట్టాలి. అలా కూడా అలాంటివి అయితే చక్కగా లొట్టలు వేసుకుని తింటారు. నెక్స్ట్ ఏం వేస్తారు? టమాటో వేసుకోండి. ఓకే, ఆయిల్ పడిన వాటికి ఏం చేయాలంటే మనకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, దాని పైన వేసేసుకోవచ్చు. పైన వేసుకుని కాసేపు ఉంచితే మొత్తం అది ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఆ తర్వాత మనం వాష్ చేస్తే అది పోతుంది. మరి దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను ఈ టిప్ ఎప్పటి నుంచో మన వాళ్ళందరికీ చెప్పాలి. చాలా మందికి తెలుసు, కానీ వచ్చిన వాళ్ళకి పాపం భయపడుతూ ఉంటారు. కొత్త చీరలు, పట్టు చీరలు కట్టుకుని వస్తారు. తప్పకుండా ట్రై చేస్తాను, బాగా ఉపయోగపడుతుంది అది. ఓకే, తర్వాత పుదీనా వేసుకున్నాను. ఈ ఆయిల్లోనే చింతపండు మనం కడిగి పెట్టుకొని, ఓకే, కొద్దిగా చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం, తొందరగా మగ్గుతుంది. ఓకే, దీనికి మళ్ళీ మనం తాలింపు వేసుకుంటాం కదా? లేదండి, అవసరం లేదా తాలింపు? ఓకే. ఆహా, పుదీనా ఫ్లేవర్ చాలా బాగుందండి. అరోమా ఎంత బాగుంది, అది కూడా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఏంటో ఈ రోజు నన్ను బాగా టెంప్ట్ చేయడానికి మీరు కట్టుకున్నట్టున్నారు కంకణం. అన్నీ వేసేసుకున్నట్టే కదా? అన్నీ వేసి. పుదీనా ఎక్కువ మగ్గనివ్వద్దు, స్మెల్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఫ్లేవర్. అయితే ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఆ పుదీనా ఫ్లేవర్ వస్తేనే మనకి బాగుంటుంది. మిక్సీ పట్టేసి మిక్సీ జార్లో తీసేస్తా.
మిక్సీలోకి తీసుకున్నాం, కాసేపు చల్లారాలి. చల్లారాలి. లహరి గారు, సో చల్లారిపోయింది, మీరు వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, తాలింపు అవసరం లేదు, చూపించండి. అసలు వాటర్ అవసరం లేకుండానే మనకి వచ్చేసింది పేస్ట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? గుమగుమలాడుతుందండి. కానీ కూరలు చేసేదానికంటే ఇలా పచ్చళ్ళు చేస్తేనే ఆకుకూర ఎక్కువ వెళ్తుంది మనకి. ఓకే, ఆకుకూరకి మళ్ళీ ఆకుకూరతోటే గార్నిషింగ్. సరే, కొత్తిమీర పైన పెడతాం. కొత్తిమీర పెట్టాం కదా, ఇది కొత్తిమీర పచ్చడి అనుకున్నారు, కాదు, ఇది పుదీనా. ఓకే, మరి చూసారు కదా, టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటా పుదీనా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, టమాటో ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, చింతపండు 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా. టమాటా పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి మగ్గాక అందులో పుదీనా, చింతపండు, సరిపడా ఉప్పు వేసి మగ్గాక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టమాటా పుదీనా పచ్చడి రెడీ.